గంటల కొద్దీ ఫోన్ కాల్స్. కామారెడ్డి 3 మరణాల కేసులో కీలక విషయాలు. ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ నిఖిల్ మధ్య సుదీర్ఘ ఫోన్ సంభాషణ. శృతి, నిఖిల్ మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు అనుమానం. ఇంకా వీడని మిస్టరీ. కాల్ డేటా పరిశీలిస్తున్న పోలీసులు. కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించిన ఎస్ఐ, కానిస్టేబుల్ మరో యువకుడి మృతి కేసులో వారి ఫోన్ కాల్స్, వాట్సాప్ చాటింగ్ డేటా కీలకంగా మారింది. చనిపోయే ఓ రోజు బిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీపేట కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఫోన్లోని గంటల కొద్దీ మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి ముగ్గురు ఈ నెల 25న కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో నీటి మునిగి చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు వారి కాల్ డేటాను సేకరించారు. చనిపోయేదాకా ఫోన్ కాల్స్. బుధవారం వేకువజాము నుంచి వీరు ఫోన్లో మాట్లాడుకున్నట్లు కాల్ డేటా ద్వారా స్పష్టమైంది. సాయికుమార్ 2 ఫోన్లలో కలిపి 3 సిమ్ములు వాడగా నిఖిల్ 2 ఫోన్లు వాడారు. శృతి 1 ఫోన్ వాడుతుండేది. చనిపోయే వారం రోజుల ముందు నుంచి ఎక్కువసార్లు ఫోన్లో మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. బుధవారం నుంచి ఒకరోజు ఒక చోటుకి చేరుకునేదాకా వీరు ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. జిల్లా అధికారులతో ఫోన్ కాన్ఫరెన్స్లో ఉన్న సమయంలో తప్ప మిగతా సమయం అంతా శృతి, నిఖిల్తో సాయికుమార్ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నట్లు తెలుస్తుంది. బిక్కనూరు పోలీస్ స్టేషన్ నుంచి సాయికుమార్ ఒక్కడే తన కారులో బయలుదేరి 44వ నెంబర్ జాతీయ రహదారి మీదుగా కామారెడ్డి వైపు వెళ్ళాడు. బీబీపేట నుంచి నిఖిల్ తన బైక్పై దోమకొండ బీటీఎస్ రోడ్డు మీదుగా హైవేకి చేరుకున్నట్లు తెలుస్తుంది. శృతి బస్సులోనే బయలుదేరిందని, ఆమె నరసన్నపల్లి శివారు వద్ద బస్సు దిగిందని అంటున్నారు. ఓ డాబా వద్ద ముగ్గురు ఆగారని ప్రచారం జరుగుతుండగా అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో స్పష్టత రాలేదు. నిఖిల్ తన బైకును అక్కడే వదిలేసి ఎస్ఐ కారులో వెళ్ళినట్టు స్పష్టంగా వచ్చింది. అదే కారులో శృతి కూడా ఎక్కిందని అంటున్నారు. ముగ్గురు బైపాస్ ద్వారా అడ్డూరు ఎల్లారెడ్డి చెరువు వద్దకు చేరుకొని కొంతసేపు అక్కడ మాట్లాడుకొని ఉంటారని భావిస్తున్నారు. తర్వాత ఏమైందో ఏమో ముగ్గురు చెరువులో పడి చనిపోవడం మిస్టరీగా మారింది. ఎవరైనా ఒకరు దూకితే కాపాడేందుకు మిగతా ఇద్దరు దూకారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమే కారణమా? శృతి, నిఖిల్ వాట్సాప్ మెసేజ్లను పోలీసులు పరిశీలించారు. వీరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు వాట్సాప్ మెసేజ్లు స్పష్టం చేస్తున్నాయని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే వీరి ప్రేమ వ్యవహారంలో సాయికుమార్ ఎందుకు తలదూచాడన్నది ఇప్పుడు కీలకంగా మారింది. నిఖిల్, శృతి పెళ్లి చేసుకోవాలనుకున్నారని, కానీ విభేదాలు తలెత్తి పెళ్లి వాయిదా వేయడం వల్ల గొడవ ముదిరింది అన్న ప్రచారం కూడా జరుగుతుంది.